హలో గైస్, ఈరోజు మనం ఆడబోతున్నాం గ్రానీ చాప్టర్ 1. సో గైస్, నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ గైస్ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా నా వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో గైస్, మనమైతే గ్రానీ చాప్టర్ 1 అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, గేమ్ని అయితే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడైతే స్టోరీ అయితే వస్తుంది. లోడింగ్ అయితే కొంచెం టైం తీసుకుంటుంది గైస్. ఎస్, మనకైతే స్టోరీ రాకుండానే డే 1 అయితే స్టార్ట్ అయిపోయింది. మనం బెడ్ నుంచి అయితే ఇప్పుడే లేసాము. సో మనం ఏమి సౌండ్ చేయకుండా మెల్లిగా క్వైట్గా వెళ్ళిపోవాలి గైస్. మనం సౌండ్ అయితే చేస్తాము గైస్. గ్రానీ వస్తుంది గైస్, గ్రానీ వస్తుంది. ఈ లోపల మనం తొందరగా డోర్ వేసేసుకోవాలి. సో ఒక్క సెకండ్ గైస్. గైస్, గ్రానీ అయితే వచ్చేసింది గైస్. గ్రానీ అయితే మన పక్కనే ఉంది, కానీ నన్ను అయితే చూడలేదు. చేసి గైస్, అదిగోండి వెళ్ళిపోతుంది. సో గ్రానీ వెళ్ళిపోగానే మనమైతే తొందరగా ఎస్కేప్ అవుదాము. సో మనమైతే ఇప్పుడు మెల్లిగా అయితే వెళ్దాము. ఇక్కడైతే మన కోసం ట్రాప్ అయితే పెట్టేసింది. సో గ్రానీ అయితే వెళ్ళిపోయింది గైస్. మనం ఇప్పుడైతే సైలెంట్గా ఇక్కడి నుంచి అయితే వెళ్దాము. సో చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మనం. ఎట్లాంటి చిన్న సౌండ్ చేసినా కూడా గ్రానీ వచ్చి మనం పట్టేసుకుంటుంది. గైస్, గ్రానీ అయితే అక్కడ వచ్చింది గైస్. నాకైతే సడన్గా భయం వేసింది. సో ఇటు రాకూడదని కోరుకుందాం. సో గైస్, నాకైతే ఇక్కడ డ్రావర్ నుంచి అయితే కటింగ్ ప్లేయర్స్ అయితే దొరికాయి. ఇవి నాకు తెలిసి కేబుల్ కట్ చేయడానికి అయితే ఉపయోగపడతాయి. సో తొందరగా గైస్ గ్రానీ అయితే వచ్చేస్తుంది. మనం చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలి. సో ఇక్కడి నుంచి అయితే మనం తొందరగా వెళ్ళిపోదాము. మనం ఇక్కడైతే సౌండ్ చేస్తాం గైస్. తొందరగా మనం గ్రానీ వచ్చే లోపల అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి వేరే ప్లేస్కి. సో మనం ఇటు సైడ్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే సౌండ్ అయితే అయ్యింది. ఇప్పుడు గ్రానీ వచ్చే వరకు అయితే మనం వెయిట్ చేద్దాం. గ్రానీ ఎప్పుడైతే వచ్చి వెళ్ళిపోతుందో దాని తర్వాత మనమైతే వెళ్దాము. అదిగోండి గైస్, గ్రానీ అయితే మొత్తానికి వచ్చేసింది. గ్రానీ అయితే దీంట్లోకి రాలేదు గైస్. సో మనమైతే ప్రస్తుతానికి సేఫ్ అనమాట. సో తనైతే ఇప్పుడు వెళ్ళిపోతుంది. మా తొందరగా వెళ్ళాం మా తల్లి. సో ఒక్క సెకండ్ గైస్. సో గైస్, మొత్తానికి అయితే గ్రానీ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడైతే మనం ప్రశాంతంగా వెళ్ళి కటింగ్ ప్లేట్స్తో వైర్ని అయితే కట్ చేద్దాము. అస్సలకే సౌండ్ చేయకూడదు. సౌండ్ చేస్తే గ్రానీ తొందరగా వచ్చేస్తుంది. సో గైస్, ఇదైతే ఓపెన్ చేయడానికి అయితే ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఈ లోపల ఇక్కడైతే నాకు గ్యాసోలిన్ క్యాన్ అయితే దొరికింది. సో ఇక్కడైతే నేనైతే సౌండ్ చేస్తాను. సో ఇక్కడైతే నేను దాక్కుంటాను. సో గ్రానీ అయితే వస్తుంది, కానీ నన్ను చూస్తే తెలియదు. చూస్తే కనుక పులిసి కారిపోద్ది గైస్.
సో అదిగోండి గైస్, గ్రానీ అయితే వచ్చింది. తన బేస్బాల్ది బ్యాట్ అయితే కనిపిస్తుంది. సో ఈ గ్యాసోలిన్ ఎక్కడ పెట్టాలో తెలిసిన తర్వాత అయితే మిమ్మల్ని కలుస్తాను. గ్యాస్ నేను ముందు దాని దగ్గరికి వెళ్ళంగానే నాకైతే కటింగ్ ప్లేట్ అది ఓపెన్ అయింది. సో అక్కడ ఏం పెట్టాలో నేను చూస్తాను. ఈ లోపల నాకు అక్కడ సౌండ్ అయితే జరిగింది, అందుకే గ్రానీ వచ్చేసి ఓ నో గైస్ కొట్టేసింది గ్రానీ అయితే నన్ను. సో డే 1లో అయితే మొత్తానికి గ్రానీ అయితే నన్ను కొట్టేసింది గైస్. సడన్గా వచ్చి భయపడిచ్చింది గైస్. సో ఇప్పుడు మన డే 2 అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. ఎస్, ఐ హ్యావ్ టు లీవ్ దిస్ హౌస్. సో మనమైతే ఈసారి అయినా సౌండ్ చేయకుండా జాగ్రత్తగా వెళ్దాము. ఇక్కడైతే నాకు వెపన్కి అయితే కావాలి. సో ఈ డ్రాలో ఏం లేదు. ఈ డ్రాలో నాకు స్పార్క్ ప్లగ్ అయితే దొరికింది. సో ఇది ఎక్కడ యూజ్ చేయాలో చూడాలి. సో కింద కటింగ్ ప్లేస్ తీసుకున్నాకైతే మిమ్మల్ని కలుస్తాను గైస్. సో గైస్ నాకైతే అర్థమైంది ఏంటంటే ఈ స్పార్క్ ప్లగ్ అయితే తీసుకెళ్ళి కార్ ముందు అయితే పెట్టాలి. సో తొందరగా అయితే ఆ పని అయితే చేసేద్దాము. ఎస్ గైస్, ఇక్కడ స్పార్క్ ప్లగ్ అయితే పెట్టాలి. ఇక్కడ ఇంజిన్ పార్ట్ ఇక్కడ. ఎస్ గైస్, మనమైతే స్పార్క్ ప్లగ్ అయితే పెట్టేసాం. ఇంకా నాకు కావాల్సింది బ్యాటరీ, ఫ్యూయల్ క్యాన్, ఇంకా కొన్ని అయితే కావాలి ఎస్కేప్ అవ్వాలంటే. ముందు వాటిని అయితే తొందరగా ఎతికేద్దాం. ఇక్కడైతే నా కటింగ్ ప్లేట్స్ అయితే ఉండాలి. దొరికినాయి గైస్. ఇక్కడ వైర్ని అయితే కట్ చేసేసి దాని తర్వాత దాక్కోవాలి గైస్. ఇక్కడ నేను వైర్ని అయితే కట్ చేశాను, కానీ గ్రానీ వస్తుందో లేదు చూస్తాను. గైస్ గ్రానీ అయితే ఇక్కడికైతే రావట్లేదు. సో నేనైతే ముందైతే వెపన్కి అయితే వెతుకుతాను, ఎందుకంటే గ్రానీ తొందరగా మనం వెపన్కి యూజ్ చేసి షార్ట్ చేస్తామనుకోండి, అప్పుడు మన పని ఇంకా ఈజీ అయిపోద్ది. సో ఇక్కడైతే ఏమీ లేవు. సో నేను వేరే సైడ్ వెళ్ళిన తర్వాత అయితే మిమ్మల్ని కలుస్తాను. గైస్ నేనైతే అక్కడ గ్రానీని అయితే డీవేజ్ చేసేస్తే నాకు ఇక్కడ అయితే మెలన్ అయితే దొరికింది. సో దీన్ని అయితే నేను కట్టర్ దగ్గరికి తీసుకెళ్తే దీని లోపల నాకు వెపన్ కీ, సేఫ్ కీ ఒకటి ఉంటుంది. సో అది దొరికిన తర్వాత అయితే గ్రానీని అయితే షార్ట్ చేసి కొంచెం సేపు అయితే టెంపరీగా తననైతే షార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం కావాలైతే ఇంకా అర్థం కావట్లేదు. సో ఇక్కడైతే నాకైతే సేఫ్కి అయితే కావాలి దీన్ని ఓపెన్ చేయడానికి. ముందైతే దీన్ని కట్టర్ దగ్గర తీసుకెళ్ళాక మిమ్మల్ని కలుస్తాను. గైస్ నన్ను అయితే మళ్ళీ అయితే గ్రానీ పట్టేసుకుని నా డే 2 కూడా అయిపోయింది గైస్. గైస్ ఇప్పుడైతే నాకు టెన్షన్ పెరిగిపోతుంది. డే 3 అయితే స్టార్ట్ అయిపోయింది. మనకైతే తొందరగా మెలన్ ఎక్కడికి వచ్చే ప్లేస్ అయితే ఎతకాలి, చాలా తొందరగా అయితే ఎతకాలి. సో ఇటు సైడ్ అయితే ఇందాక నేను చూడడం అయితే మర్చిపోయాను. ఇటు సైడ్ ఏమైనా ఉన్నాయో చూద్దాము. సో మెలన్. సో గైస్ గ్రానీ ఎక్కడి నుంచి వచ్చింది కదా, సడన్గా వచ్చి భయపెట్టింది. మన డే 3 కూడా అంత ఫాస్ట్గా అయిపోయింది. సో డే 4 అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం అయితే చేయలేమని అనిపిస్తుంది గైస్. ఓ మొత్తం బ్లడ్ మార్క్స్ అన్నీ వచ్చేసాయి. స్క్రీన్ మొత్తం నాకు సరిగ్గా ఏం కనబడతలేదు బ్లడ్ మార్క్స్ వల్ల. ఓ వీడు నడవడం కూడా చాలా కుంటుతూ నడుస్తున్నాడు గైస్. ఇప్పుడు గ్రానీ ఎక్కడ ఉందని భయం వేస్తుంది. సో మనకైతే ఇక్కడ షార్ట్ కట్ అయితే దొరికింది, ఇక్కడ నుంచే మనం వెళ్దాము. అంతకంటే ముందు గ్రానీ ఎక్కడుందో అర్థం కావట్లేదు నాకు. సో ఇక్కడ నుంచి వెళ్దామే మనకు సేఫ్. అవును, ఇక్కడ నేను చెక్ చేయడం మర్చిపోయాను గైస్.
సో గ్రానీ రాకముందు మనం తొందరగా కిందకైతే వెళ్ళిపోదాం. అసలు సౌండ్ కూడా రాకుండా వచ్చేస్తుంది గైస్. అసలుకే అర్థం కావట్లేదు ఎక్కడ ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుందో కూడా. ఓకే, మనం ఇక్కడ కాదు, మనం స్ట్రైట్ వెళ్ళాము ఇక్కడ నుంచి. ఎస్, ఇక్కడ మనం మెలన్ అయితే ఉంది. ఎస్ గైస్, ఇక్కడైతే మనం మెలన్ అయితే పడి ఉంది. ముందు దీన్ని అయితే తీసుకున్నాం. గాయస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుందో కూడా తెలియట్లేదు గైస్. సడన్గా వచ్చి మూతి మీద ఒకటి ఇస్తుంది. సో మనకైతే ఇదే అయితే లాస్ట్ అయితే అంటూ. ఎస్, కానీ మళ్ళీ యాడ్స్ ఒకటి. సో గైస్, దిస్ ఈజ్ ద లాస్ట్ డే. సో ఇంకా నాకైతే గ్యారంటీగా ఇది చేయలేమని అనిపిస్తుంది, ఎందుకంటే ఇంకా చాలా వెతకాల్సినవి ఉన్నాయి గైస్. పూర్తిగా అయితే అర్థం కాలేదు. ఇక్కడ ప్లేసెస్ అయితే చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నాయి. అంతేకాకుండా గ్రానీ అయితే ఎక్కడి నుంచి ఎలా వస్తుందో కూడా అర్థం కావట్లేదు. సడన్గా వచ్చి మూతి మీద ఒకటి ఇస్తుంది. ఆ చేతిలో బేస్బాల్ బ్యాట్ ఒకటి ఇచ్చుకొని వస్తుంది, కొడుతుంది, పోతుంది. వచ్చేసింది 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 లగెత్తు రాజాము. సో గైస్, మనం ఇక్కడి నుంచి అయితే కిందకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడే టెన్షన్ పని అయితే లేదు. సో ఇక్కడ మనం సౌండ్ చేసాం కాబట్టి గ్రానీ వస్తుంది. సో దానికి ముందు మనమైతే దాక్కుందాము. సో ఇదిగోండి గైస్, గ్రానీ అంటే అయితే వచ్చేసింది ఇక్కడికి. సో తను వెళ్ళిపోయిన తర్వాత అయితే మనం బయటకు అయితే వెళ్దాము. గైస్ పైన అయితే ఒక ప్లాంక్ అయితే ఉంది. అక్కడ నేనైతే స్టెప్ చేయగానే నేనైతే డైరెక్ట్ కిందకు వచ్చి పడిపోయాను గైస్. ఇక్కడ నుంచి ఎలా పడిపోయానో కూడా అర్థం కాదు, నేను అసలు చూసుకోలేదు అక్కడ. సో ఇట్లానే నా లాస్ట్ డే కూడా వేస్ట్ అయిపోయింది గైస్. సో నాకైతే ఏం అర్థం కాలేదు, అసలు ఏమైందో కూడా అర్థం కాదు. సడన్గా కింద అయితే పడిపోయాను. ఓ నో. సో గ్రానీ అయితే మొత్తానికి నన్ను అయితే చంపేయబోతుంది. ఓ నో 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 అయిపోయాను. గేమ్ ఓవర్. సో గైస్, నేనైతే కొంచెం తెలుసుకుంటాను గ్రానీ గురించి. కొంచెం తెలుసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఎలాగైనా ఎస్కేప్ అవ్వడానికి అయితే ట్రై చేద్దాము. సో గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.